హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఐఎమ్ కీర్తి కుమార్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రమ్ కీర్తి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్. బంగారం చాలా విలువైంది ఇప్పుడు. అలాంటి బంగారాన్ని చిన్న మొత్తంలో కొనడానికి చాలా కంపెనీస్ ఇప్పుడు ఆన్లైన్ లో డిజిటల్ గోల్డ్ రూపంలో మీకు అందిస్తున్నాయి. సో డిజిటల్ గోల్డ్ మీరు కొంటున్నారు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ట్రాక్ లో ఉన్నట్టే. మీరు ఆన్లైన్ లో ఇన్వెస్ట్ చేస్తున్న డిజిటల్ గోల్డ్ ఏదైతే ఉందో అది సెబీ నియంత్రణ పరిధిలోకి రాదని సెబీ చైర్మన్ తుహిన్ పాండే గారు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరైతే డిజిటల్ గోల్డ్ ని ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తున్నారో అవన్నీ కూడా సెబీ నియంత్రణ పరిధిలోకి రావని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మీరు చిన్న మొత్తంలో డిజిటల్ గోల్డ్ ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో అది మొత్తం కూడా రిస్క్ లో ఉన్నట్టే. అంటే మీ బంగారానికి ఎటువంటి రక్షణ ఉండదు. ఒకవేళ మీరు చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తా ఫ్యూచర్ లో మీరు దాన్ని తీసుకోవాలి అన్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే దానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు. అందువల్ల సెబీ రెగ్యులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు, గోల్డ్ బాండ్స్ కావచ్చు, వీటిని మాత్రమే పర్చేజ్ చేయండి. మీ పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకోండి. స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సెబీ నియంత్రణ పరిధిలో ఉందా లేదా అని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి.